వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్తమానస హంసిక, భక్తుడనగా సాధకుడు, అమ్మవారిని ఆశ్రయించినటువంటి సాధకుడు. మంత్రం పట్టుకున్నాడో, చక్రం పట్టుకున్నాడో, స్తోత్రం పట్టుకున్నాడో, లోపల తిరుగుతుందా లేదా? వాడి వైఖరి ఒక్కసారి మనస్సులో అనుకున్నాడు అంటే మధ్యమైపోయింది, భావించాడు అంటే పశ్యంతి అయిపోయింది, మౌనంగా ఉన్నాడంటే పరా అయిపోయింది. ఎలాగైనా ఆ తల్లే ఇన్ని రూపములతో వస్తుంది. కనుక సాధనలో ఉన్న ప్లేన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు మొత్తానికి. ఈ విధంగా భక్త మానస హంసిక పదాలు ఎంత బాగా వేస్తాడంటే, మానస హంసిక రెండు తీసుకోండి. ఇక్కడ మనస్సు ఎక్కడుంది? అడ్రస్ ఎవ్వడూ చెప్పలేడు, దానికి ఒక రూపం ఉందా? గుండె ఎక్కడుంటుందంటే చూపించవచ్చు, లేదా ఎక్స్రే చేయనా తీయచ్చు. బుద్ధి ఎక్కడుంది? కనిపిస్తుందా? లేదని అనగలమా? బుద్ధున్నవాడు ఎవడా ఉండమాట. బుద్ధి మనస్సే కనిపించట్లేదే, బుద్ధికి మనస్సుకు కూడా చైతన్యం ఇచ్చి అమ్మ ఎక్కడ కనబడుతుందండి? కనబడలేదని బుద్ధి లేదని అలా అనలేవో, కనబడలేదని అమ్మ లేదని కూడా అలాగే అనలేవయ్యో బాబు అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇది మనం భావించవలసింది. కానీ మనస్సు అనొకటి ఉంది. మనం ఏ జపం చేసినా తపం చేసినా మనస్సు పనిచేస్తుంది. రెండో వైపు మరొకటి పనిచేస్తుంది. ఏంటి? ప్రాణం, ఊపిరి. అదే కదా వాక్కంతా. ఊపిరికి ప్రాణానికి యోగశాస్త్రంలో హంస అంటారు. పట్టుకోండి ఇక్కడ. కనుకనే నువ్వు అమ్మవారిని జపం చేస్తున్నావు, సాధన చేస్తున్నావు అంటే మనస్సుతో కొంత, శబ్దంతో కొంత చేస్తున్నావు కదా. శబ్దంతో అంటే ప్రాణం, హంస, మానస, మానస హంస, ఈ రెండు రూపములతో అమ్మ తిరుగుతోంది సాధకుల్లో. ఇది తెలుసుకోవాలి. అందుకు భక్తుడి లోపల మనోరూపంగా భావనతోనూ, హంస రూపంగా మంత్రముగాను తిరుగుతూ ఉన్నటువంటిది భక్త మానస హంసిక. అలా సంచరిస్తున్న అమ్మవారికి మనం నమస్కారం చేసుకుందాం. వైఖరికి వచ్చేటప్పటికల్లా మీకు స్ఫుటమైన వాక్కు ఉంది. అందుకే మానవ జన్మ గొప్పదండి. అక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు మాతృకావర్ణ రూపిణి అయి స్ఫుట రూపంలో బయటకు వస్తున్నారు. అది ఇక్కడ ఈ స్ఫుట రూపంలో బయటకు వచ్చిన తల్లి పేరే రాజరాజేశ్వరిట. చూడండి, వివరిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు పశ్యంతి దశకు వచ్చేటప్పటికల్లా ఆ తల్లి బాల అని చెప్పబడుతుంది. మధ్యమా దశ పంచదశి విద్య, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వైఖరి దశ పూర్ణంగా బయటకు వచ్చింది కదా, దాని శక్తి, అది షోడశీ విద్య అని చెప్పబడుతుంది. ఇది పరిశీలించితే ఇది ఒక రహస్యం. ఆలోచించే వాళ్ళకి తదుపాసకులకు పనికొచ్చేటువంటి అంశం ఇది. మొత్తానికి అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుని, కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత. కామేశ్వర ప్రాణనాడి, గొప్ప మాట చెప్పాడు. ఏమి శబ్దం అండి, అద్భుతం. ప్రాణనాడి అంటే ప్రాణం ప్రసరించే నాడి. నాడులన్నింటిలో ప్రాణం ప్రసరిస్తోంది కదండి, మళ్ళీ ప్రాణనాడి అని వేరే చెప్పాలి. నాడులెన్ని? 72,000 కదా. కానీ అందులో ప్రధానం మళ్ళీ 101 నాడులుట. ఇదంతా విశేషం చెప్తున్నాడు. కొందరంటారు 108 అంటారు. 108 నాడులకి చైతన్యం ఇవ్వడం కోసమే మంత్రాన్ని 108 మార్లు చేయాలని కనీసం చెప్తారు. తెలిసి ఇక్కడ 108 నాడులు ప్రధానం అంటారు. అలంబుషా కుహు ఇలాంటి చాలా చాలా పేర్లు ఉన్నాయి. 108 నాడులకి పేర్లు ఉన్నాయండో. ఊరికనే టైటిల్స్ పెట్టలేదు, ఆ నాడి యొక్క లక్షణం బట్టే పేర్లు పెట్టారు. ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే వైఖరి, ఇందాక పశ్యంతి, వైఖరి అనే మాటకు కూడా అర్థం చెప్పకపోతే ఎందుకు పెట్టారంటాం. ప్రాణేన విఖరాక్షేణ ప్రేరిత వైఖరి మనహ అన్నారు. విఖరం అంటే ప్రాణవాయుట, ఇదొకటి. ఆ విఖరంతో మన కర్ణరంధ్రం, అలాగే కమ్ అంటే రంధ్రం కూడా, విశేషముగా కర్ణరంధ్రమును ప్రవేశిస్తుంది కనుక వైఖరి అన్నారు. కర్ణరంధ్రంలోకి ప్రవేశించుతుంది కనుక వైఖరి అన్నారు. అంటే వైఖరి వాక్యం చెవులోకి వినబడుతుంది, ఇంకేం తెలియబడుతుంది కదా, అందుకే వైఖరి పేరు ఎందుకు పెట్టారో తెలిసింది కదా. సరే, ఇప్పుడు అలాగే ప్రాణనాడికి వద్దాం. ప్రాణనాడి, అన్ని నాడులు ప్రాణములైన ప్రాణనాడిని ఎందుకు చెప్తున్నారంటే, అన్ని నాడుల్లో కల్లా ముఖ్యమైన నాడి ఏంటది? సుషుమ్నకి ప్రాణనాడి అని పేరు. ఈ సుషుమ్నలో ప్రవహిస్తున్నది ఏది? అక్కడ కదా అమ్మవారి ముఖ్య ప్రాణ రూపంగా తిరుగుతోంది. అదే చిదేక రస రూపిణి, అక్కడ తిరుగుతోంది ముఖ్య ప్రాణ రూపంగా. ఇది ఎలాంటిదో తెలుసా? రాగితీగల్లో విద్యుత్ ప్రసరిస్తుంటుంది. ఆ ప్రసరించినప్పుడు రాగితీగ ఏ ఆకారంలో ఉందో అదే ఆకారంలో విద్యుత్తు ప్రసరిస్తున్నట్టు మనం భావన చేస్తాం. అలాగే ఈ వెన్నుపూస అనే గొట్టంలో, సుషుమ్న అనే నాడిలో అమ్మవారు అనే శక్తి చిదేకర స్వరూపిణిగా ప్రవహిస్తోందండి. ఇది తెలుసుకోవాల్సింది. అది ప్రధానం. అందులో అమ్మవారి యొక్క చిదేకర స్వరూపిణి అన్నప్పుడు జ్ఞానము ఆనందము రెండు చెప్పాం. జ్ఞానం ఈశ్వర స్వరూపం, ఆనందం అమ్మ స్వరూపం.
ఈ రెంటికి భేదం లేదు. అందుకే అతని సంతతానంద శక్తియా సరసిజాక్షి. జ్ఞానము ఆనందము అంటే అమ్మ అయ్య అంటే కామేశ్వరి కామేశ్వరుడు. కనుక కామేశ్వరి కామేశ్వరుడి శక్తి సంచరించే ముఖ్య నాడి ఏది? సుషుమ్న. కనుక సుషుమ్నాడి యందు ప్రసరిస్తున్న ప్రధాన శక్తి ఏది? కామేశ్వర ప్రాణనాడి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ కామేశ్వర ప్రాణనాడి సంచరిస్తోంది మనలో. ఇది ఒక అర్థం. ఇంకొకటి, కామేశ్వరుడికి వీడు ప్రాణనాడిట. గొప్ప మాట. ఇప్పుడు మన శరీరంలో ఇది కదులుతోంది అంటే లోపల ప్రాణనాడి వల్లే కదులుతోంది. ఆ ప్రాణనాడి లేకపోతే కదలికే లేదు. అందుకే చూస్తారు, నాడి చూడడం అంటే ఇదే అర్థం. నాడిలో కదలిక ఉందంటే వీడు ఉంటాడండి, కదులుతాడు రేపటి నుంచి అర్థం. అయిపోయింది అంటే ఇంక అయిపోయింది అని అర్థం. కనుక మన కదలికకి మన లోపల ప్రాణనాడి ఎంత ప్రధానమో, కామేశ్వరుడి కదలికకి అమ్మవారు అంత ప్రధానము. అమ్మవారు శివుని కదిలించే శక్తి. స్థాణువును కదలించే శివచైతన్య రూపిణివమ్మ, మదనారి మదికరగించిన మధురానిరాగిణివమ్మ అని చెప్పుకున్నాం కదా. ఆ భావాన్ని ఇక్కడ తెలిస్తే శివుణ్ణి కదిలిస్తోందట ఆవిడ కానీ కదిలించకపోతే ఆయన కదలట్టు అలా ఉంటాడు అక్కడ. స్థాణు ఆయన అలా ఉంటాడు. ఆ స్థాణు ఆయనలో కదలికి తెచ్చింది. ఆ కదలికి తెస్తేనే కదా ఇంత ప్రపంచం ఏర్పడింది. ఆ కదలికే ఫస్ట్ వైబ్రేషన్, స్పందన. ఆ కదలిక ఎందువల్ల వచ్చింది? చిత్, ఆవిడ వల్ల వచ్చింది. కనుక కదలిక రూపంలో ఆయన్ని తీసుకొచ్చింది. అలాగైతే ప్రాణనాడి ఉండడం వల్ల మానవుడు కదలగలుగుతున్నాడో, అమ్మ ప్రాణనాడిగా ఉండడం వల్ల శివుడు కూడా కదలగలుగుతున్నాడు. అందుకే కామేశ్వరునికే ప్రాణనాడి వంటిది. ఇది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. కామేశ్వర ప్రాణనాడి. సుషుమ్నారూపుడైన ఒక అర్థము, కామేశ్వరుని కదిలించేటువంటి శక్తి, స్పంద శక్తి. ఇది మనకు ఉపనిషత్పరంగా చూసినా పరమాత్మ నిశ్చలుడు, నిర్వికారుడు. అందుకే సీతమ్మ అధ్యాత్మరామాయణంలో ఒక మాట చెప్తుంది, హీ రాముడా ఆయన ఏం చేయలే, ఆయనకి ఏం తెలియదు అంటుంది. మరి ఇంత రామాయణం ఉంది కదా అంటే అంత నేను చేయించానందండి ఆవిడ. రామో న గచ్చతి నతిష్ఠతి నానుశోచతి. అధ్యాత్మరామాయణం అండి, ఎంత అందమైన రామాయణం. రామాయణం ఎలా అర్థం చేసుకోవాలో పనికొచ్చే జ్ఞానం అధ్యాత్మరామాయణం మనకి ఇస్తాం. యాంగిల్ చూడండి. లేకపోతే ఆవిడ కదలకపోతే రావణుడు చేస్తాడా? అందుకే కదిలి కూర్చుంది, లేకపోతే ఈయన కదలడు తెలుసు. అందుకే ఆయన కదిలించింది తల్లి. అని రామో నతిష్ఠతి నగచ్చతి నానుశోచతి. ఆయన కూర్చోడు, నడవడు, ఏమీ చేయడు. ఆయన ఎందుకు కదిలించే శక్తి నేనే, ఇది చెప్తుంది. అందుకే ఎప్పుడు పరమాత్మ జ్యోతిలో అలాగే కూర్చుంటాడు, ఆయన శక్తి కాంతిలా ప్రసరించి వ్యాపిస్తుందని చెప్పుకున్నాగా. అది దీని యొక్క అర్థం. అందు కామేశ్వర ప్రాణనాడి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి. ఆ మాట ఇక్కడ మనం చెప్పుకున్నాం. అందుకే అమ్మ ఆయన ఉన్నాడంటే నీ వల్లే, నువ్వు లేకపోతే తెలియబడ్డు. అది ఇక్కడ అర్థం. అందుకే అమ్మ అమృతం తాగిన దేవతలు కూడా పని పూర్తయిపోతుంది. కానీ కరాళం యత్క్షేళం కబలవతి తిన్నాడు ఆయన. ఆయనకి కాలకలనా నశంభో, ఆయనకి మాత్రం విషం మింగిన ఆయన మాత్రం చావకుండా ఉంటున్నట్ట. అమృతం మింగిన దేవతలందరూ ప్రళయకాలంలో పోతున్నట్ట. ఏమమ్మా ఇంత వింత అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇక్కడ అమృతం తాగిన దేవతలకి దిక్కు లేదు, మన్వంతరాలకో కల్పాలకో పోవాల్సిందే. కానీ ఈయన ఎప్పుడు అమృతం తాగలేదు, విషమే మింగాడు. అయినా హ్యాపీగా సర్వకాల సర్వావస్థల్లో ఉంటున్నాడు. ఎవడు? మృత్యుంజయుడు. ఎందువల్ల అంటే నాకు తెలిసిపోయింది అన్నాడు. తన్మూలం తవ జనని తాటంక మహిమ అన్నాడు ఇక్కడ. నీ చెవికమ్మల గొప్పతనం అమ్మ అంత పో అన్నాడు ఇక్కడ. అంత గొప్పగా చెప్పాడు చూడండి. అందుకే ఆయన ఉన్నాడు, కదులుతున్నాడంటే అంత అమ్మయే. అందుకు కామేశ్వర ప్రాణనాడి. ఇది తెలుసు కనుకే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లిని అట్నుంచి వచ్చాడు రామదాసు, లేకపోతే కదలడని. రావణాసురు కూడా చూశాడు, ఇలాగైతే రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళడు, ఆవిడ తెచ్చి కూర్చోబెట్టుకుంటే ఆవిడ కోసం నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుపోతాడు అనుకున్నాడు. ఎంత ఆలోచిస్తే ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. అందుకే కామేశ్వర ప్రాణనాడి. కృతజ్ఞ, ఎంత గొప్ప మాట అండి. ఈ మాట తలంచుకుంటే కృతజ్ఞ, దీనికి అనేక అర్థాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకోవాల్సిందే. కృతజ్ఞ అంటే చేసినది తెలుసుకునేది, ఇది అర్థం. కృతం అంటే చేసినది, చెయ్యబడినది. జ్ఞ తెలుసుకున్నది. చేసింది ప్రతీదీ అమ్మకి తెలుసుట. మనం చేసిన మేలు మర్చిపోకుండా ఉండడాన్ని కృతజ్ఞత అని అంటాం. అవునా లేదా? అంటే వాడు చేసింది గుర్తుపెట్టుకున్నాడు, తెలుసుకున్నాడు, అందుకు కృతజ్ఞత లోకంలో వ్యవహరిస్తాం. అమ్మవారికి కూడా అలాగే వ్యవహారం. అంటే తప్పేం లేదు, నువ్వు ఏం చేసావో అమ్మ గుర్తుపెట్టుకుంటుందని. మనం అనుకుంటాం ఇన్ని పూజలు చేసాం ఏమీ గుర్తుపెట్టుకోలేదు, నీకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది ఆ తల్లి. మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే గుర్తుపెట్టుకుంటాడండి భగవంతుడు. మన ప్రతి మొర వింటాడు. ఎక్కడో తలుపు వేసుకుని అరిస్తే ఆ మొర చుట్టుపక్కల వాళ్ళు వినకపోవచ్చు, కానీ పరమాత్మ వింటాడు. లేకపోతే తన వాళ్ళు అనుకున్న 5గురు భర్తలు, పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఉన్న సభలో అవమానం జరుగుతూ ఉంటే కనిపిస్తున్న ఒక్కడు ఆదుకోలేదే.
కృష్ణాని అరిస్తే కనబడని వాడు ఆదుకున్నాడు. అది చూడండి ఇక్కడ కృతజ్ఞ. అన్నీ గుర్తుపెట్టుకున్నాడు ఆ స్వామి, ఆయనకి అన్నీ తెలుసు. అందుకే పత్రపుష్పాద్యల్పమపి ప్రయచ్చత మోక్షం దదాతీతి కృతజ్ఞ అని అర్థం చెప్పారు. ప్రేమతో అమ్మను ఉద్దేశించి ఒక దీపం వెలిగించిన, ఒక పండు పెట్టి, ఒక పువ్వు పెట్టినా గుర్తుపెట్టుకుంటుండే తల్లి ఇలా ఇచ్చాడని. వాడికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుందిట. ఉత్తముల గుణం ఏంటంటే ఎవడైనా ఒక చిన్న ఉపకారం చేస్తే తిరిగి ఎప్పుడు ప్రత్యుపకారం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారట. మరి సుందరకాండలో అదే కదా, కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన చెప్తాడా లేదా? సాగరుడు చెప్తాడు, మైనాకుడు చెప్తాడు. ఎదురు చూశారు వాళ్ళు. ఉత్తమ పురుషుడికి అంత కృతజ్ఞత ఉంటుంది. మరి అమ్మవారు చాలా జాగ్రత్తగా చూస్తారట. అలా వాడు చేసే ప్రతిదీ గుర్తుపెట్టుకుని అంతకంత చేస్తారటండి ఆ తల్లి. అందుకు కృతజ్ఞ. ఇది గొప్ప మాట. ఇంకొక అర్థం చూద్దాం. కృతం అంటే చెయ్యబడినది. చెయ్యబడింది అంటే చేసింది ఎవరు? ఆవిడే. ఆవిడ చేసినది ఏమిటి? ప్రపంచం. ఈ ప్రపంచమంతా మీరు నేను తయారు చేయలేదు కదా, కనుక ఎవరు చేశారు? ఆవిడే. కనుక ఆవిడ చేసిన ఈ ప్రపంచంలో ప్రతి అణువులో ఏం జరుగుతుందో ఆవిడకి తెలుసుట. కనుకనే ఈ విశ్వం కృతం. ఈ విశ్వంలో ప్రతిదీ తెలుసుకునే తల్లి ఆవిడ సాక్షి రూపంలో గమనిస్తూ ఉంటుంది. కృతజ్ఞ. అంత చూడగలదండి అంటే ఎక్కడికక్కడ చూసే శక్తులు పెట్టింది రండి. అమ్మ పెట్టిన శక్తులు చూడండి. ప్రతివాడు ఏం చేస్తున్నాడో రికార్డు. సూర్య సోమోయమ కాలో మహాభూతాని పంచచ ఏతే శుభాశుభస్యేహ కర్మణో నవసాక్షిణ. 9 సాక్షులు: సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలుడు, పంచభూతాలు. ఎన్నయ్యే? 9. వీళ్ళ కన్ను కప్పి ఎవడైనా పనిచేయగలడా? కనుక ఇవన్నీ ఎవరి రూపాలు? అమ్మవారు. వీటి రూపంలో ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటుంది. కనుక కృతజ్ఞ, అన్నీ తెలుసుకునే తల్లి. ఇదొక్కటి మాట. ఎంత రమ్యమైన మాట. కనుక వీటి రూపములతో ఉంటూ ఈ ప్రపంచంలో ప్రతిదీ గమనించుకుంటూ ఉండేటువంటి తల్లి కనుక కృతజ్ఞ అని చెప్పబడుతున్నది. ఇంత కృతం అంటే కార్యం, తెలుసుకునే తల్లి కారణం. కార్యరూపమైన జగత్తును తెలుసుకునే కారణ రూపమైన జగదంబ. కామ పూజిత. తర్వాత మాట. ఇక్కడి నుంచి ఒక సెట్ తయారవుతుందండి. జాగ్రత్తగా అద్భుతమైన సెట్ ఇది. ఇది తెలియాలి అంటే శక్తిపీఠాల విషయం ఇక్కడ నుంచి చెప్పబడుతున్నాయి. శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి. పురాణం చెప్తోంది 64 కోట్ల శక్తిపీఠాలు ఉన్నాయి. 64 గొప్పవంది. 64 ఇంట్లో మళ్ళీ 50 గొప్పవంది. 50 ఇంట్లో 18 గొప్పవంది. 18 ఇంట్లో 3 గొప్పవని చెప్పిందండి. చాలా సింపుల్. ఆ 3 ఏమిటంటే కామగిరి పీఠం, జాలంధర పీఠం, ఓడ్యాన పీఠం. ఈ 3. ఇంకోటి కూడా ఉంది, 4వది. ఉపాసకులకి తెలుస్తుంది. ఈ 4 పీఠాలు. పూర్ణగిరి పీఠం ఇది. కామపూర్ణ జకారాక్ష శ్రీపీఠాంతర్ నివాసిని. కామపూర్ణ జకారాక్ష శ్రీపీఠాంతర్ నివాసిని అని ధ్యానం చేస్తాం మనం. కామగిరి పీఠం, జాలంధర పీఠం, ఓడ్యాన పీఠం, పూర్ణగిరి పీఠం. ఈ 4 పీఠాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పీఠాల్లో అమ్మవారిని సేవించాలట. అందుకు కామపూజిత అంటే కామగిరి పీఠంలో పూజింపబడే తల్లి. వరుసగా రండి. జాలంధర స్థిత, ఓడ్యాన పీఠంలే తర్వాత ఉన్నాయి. అందుకే స్ట్రక్చర్ ఎలా చేస్తున్నాడో చూడండి. కామపూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని. ఈ స్ట్రక్చర్ అలా గుర్తుపెట్టుకోండి. బెసిగామా ప్రమాదం. కామపూజిత నుంచి బిందు మండల వాసన వరకు ఒక లైన్ అండి. ఇక్కడ పీఠాలు ఏమిటంటే కామపూజిత శృంగారసం పూర్ణ. అక్కడ పెట్టాడు పూర్ణగిరి పీఠం. ధ్వని ఎలా ఇస్తున్నాడు చూడండి. జాలంధర స్థిత, ఓడ్యాన పీఠ నిలయ. 4 పీఠాలు అయిపోయాయి. బిందు మండల వాసిని గుర్తుపెట్టుకోండి. అయింది కదా. మధ్యలో ఒక నామం వచ్చింది. ఏంటది? జయా. ఈ జయా రూపమైన తల్లి ఈ 5 చోట్ల ఉంది అని చెప్తున్నాడు. జయ. ఆవిడ్ని పట్టుకోండి. జయ. జయ అంటే మన లోపలున్న ముఖ్య ప్రాణస్వరూపంగా ఉన్న తల్లి. ఇందా పరాపశ్యంతి మధ్యమ వైఖరికి కంటిన్యూటీ ఈ నామములు. అక్కడ ముఖ్య ఇదే జయ అంటే ఇంత శరీరాన్ని జయింపజేస్తోందట. జయించడం అంటే నెగ్గడం. ఈ శరీరం నెట్టుకొస్తున్నామంటే, నెగ్గుతున్నామంటే, చలాయిస్తున్నామంటే దేనివల్ల? అది జయ. అంటే మనలో ఉన్నటువంటి చితిరూపిణి. ఆ చితిరూపమే జయ. ఈ జయని నువ్వు తెలుసుకోవడానికి పీఠాలు ఇవి. మొట్టమొదటిది కామగిరి పీఠం. మామూలుగా ఈ పీఠాలు ఎక్కడున్నాయో మనకు చెప్తున్నది. కామగిరి పీఠం ఎక్కడున్నది అంటే కాంచీపురం. ఇది తెలుసుకోండి. ఇది కామగిరి పీఠం. ఇక జాలంధర్ పీఠం. ఇది జలంధర్ అని చెప్పబడుతూ పంజాబ్లో ఉన్నది మనకి. జలంధర్. కొందరు అంటారు కాదండి హిమాచల్ ప్రదేశ్లో ఉందని కొందరు, ఆంధ్రదేశంలోని ఇంకెక్కడ ఉందని కొందరు. ఇవన్నీ చెప్తున్నారు. ఉపపీఠాలు కూడా ఉంటాయి. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొన్న ఎవరో అన్నారు పరళి వైద్యనాథుడు బీహార్లోదా మహారాష్ట్రలోదా అని. రెండిటికి పరళి అనే పేరు. 2 అనుకోండి అన్నా. ఇదేంటండి 2 ఉంటాయండి.
12 కాదు జ్యోతిర్లింగాలు, ఉపలింగాలు చాలా ఉన్నాయి. అది ఒకే నామంతో 2-3 ఉన్నప్పుడు 2 తీసుకోవాల్సింది. ఇంత చరిత్రలో మనకు తెలియలేనప్పుడు రెంట్లో ఏది చూసినా సంతోషిద్దాం, 2 చూసి సంతోషిద్దాం, తప్పేముంది? కానీ శక్తిపీఠాలు ఇన్ని అని లెక్క కట్టలేం. కనుక జలంధర్ అనే ఊరిని తెలుసు కదా. ఇక్కడ కొంచెం ఆలోచించండి, భారతదేశంలో ఓళ్ల పేర్లు. త్రిపురలో అమ్మవారి త్రిపుర పీఠం ఉందండి. త్రిపుర సుందరి పీఠం అక్కడుంది. లలితా మహాత్రిపుర సుందరిని ఆరాధించే వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇప్పటికీ ఆ పీఠం ఉన్నది అక్కడ, త్రిపుర, అది ఆ పేరు. అలా కాశ్మీరం అని మనం అంటున్నామే, అది అమ్మవారి పేరు. ఇంకా మీరు ఆలోచించండి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో. చండీఘర్ ఎవరి పేరు? అది అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడాను మనకి. కాంచీపురం, కామరూప, ఇది అస్సాంలోది కదా. వెతుకుతూ ఉంటే భారతదేశం ఆసేతు సీతాచలం అమ్మమయం. అందుకే భారతీయుడు వందే మాతరం అని అమ్మవారిని నమస్కారం చేసుకుంటాడు. అవునా లేదా? లేకపోతే హిమాచల పర్వతాలు పైనున్నాయండి, సంతోషం. మా అమ్మ హిమాచల పర్వతరాజు పుత్రి, హిమాచల మహావంశ పావనాయి నమో నమః. ఆది మధ్యం అంతం కావాలా? మధ్యలోకి రండి. మధ్యప్రదేశ్, అక్కడ వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతంలో ఎవరున్నారు? వింధ్యవాసిని, వింధ్యాచల నివాసిని వింధ్య పర్వతం. క్రిందకు వచ్చేద్దాం. మలయ పర్వతాల్లో అమ్మవారికి పేరు భగవతి, అందుకే మలయాచలవాసిని. అక్కడేమో హిమాచలవాసిని, మధ్యలో వింధ్యాచల నివాసిని, చివరికి మలయాచలవాసిని. భారతదేశం ఆది మధ్యం అంతం కూడా అమ్మమయం. అందుకే వందే మాతరం, వందే శ్రీ మాతరం. ఈ దేశమే అమ్మమయం. ఇంకా అడుగడుగున శక్తిపీఠాలే. భారతదేశం శక్తిమయం, శివమయం, శివశక్తిమయం. ఇది నమస్కరించుకుందాం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. కనుక పీఠాలు మనకి జాలంధర పీఠం, ఉద్యాన పీఠం కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం కామపీఠం, శృంగార సంపూర్ణ, ఈ పీఠం ఎక్కడుందంటే హిమవత్ పర్వత ప్రాంతంలో బదరీ కేదార్కి సమీపాల్లో మనకు లభిస్తుంది. ఇదంతా కూడా ఇప్పటికీ పూర్ణగిరి పీఠం దగ్గర అమ్మవారికి ఆరాధన చేస్తున్న ఒకానొక ఆదిశంకర సంప్రదాయానికి చెందిన పరంపర ఉన్నది పూర్ణగిరి పీఠంలో. అక్కడ అమ్మవారు అన్నపూర్ణ రూపంతో ఉంటారండి. ఇప్పుడు ఆ పూర్ణగిరి పీఠం ఎక్కడుంది, జాలంధరం ఎక్కడుంది ఇప్పుడు చూద్దాం. కామపూజిత అంటే కామగిరి పీఠమునందు పూజింపబడినది, ఇది ఒక అర్థం. కామపూజిత అంటే మన్మధుని చేత పూజింపబడింది. అంటే కామ విద్య, కాది విద్య, హాది విద్య అని శ్రీ విద్యలు 2 భేదాలు కదా. ఈ కాది విద్య మన్మథుడు ఉపాసించిన విద్య. అదే కాదు, దీన్ని ఇచ్చినవాడు శివుడు అమ్మవారి ఉపాసకుడేట. సందేహం లేదేం, తప్పలేదు. ఎప్పుడు ఆవిడ దగ్గర ఉంటాడు కదా. ఆసన సమీపే. అందుకు అప్పుడు శివుడి పేరు ఎవడు? కామేశ్వరుడు. ఆ కామేశ్వరుడు పూజించాడు అమ్మవారిని, అందుకే కామ పూజిత. ఇది కూడా అర్థం తీసుకోవచ్చు. 3 అర్థాలు చెప్పినప్పుడు మొదటిది మర్చిపోలేదు కదా, 3 గుర్తుపెట్టుకోవాల్సిందే. కనుక కామగిరి పీఠమునందు పూజింపబడుతున్నది. తర్వాత శృంగార రస సంపూర్ణ, ఇది చాలా గొప్ప మాట. అమ్మవారికి శృంగార నాయిక అని ఒక పేరుందండి. శృంగార నాయిక ఏ నమః, ఇది ఒక నామం అమ్మవారిది, శృంగార నాయిక. అలాగే శృంగార రస సంపూర్ణ, శృంగార రసంతో నిండిపోయిందిట. ఆ శృంగారం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. కొన్ని పదాలు నీచంగా ప్రయోగింపబడడం వల్ల వాటి యొక్క అర్థాలు మారిపోయి మనకు అలవాటైపోయి అసలర్థం తెలియని దశకెళ్ళం. అలా పాడైపోయిన పదాల్లో ప్రేమ, శృంగారం ఇలాంటివన్నీ కలుషితమైపోయింది కొన్ని దశాబ్దాల నుంచి మనకు. అవి శృంగారము అనేది నవరసాల్లో మొదటిది, అవునా లేదా? శృంగార రసం సామాన్యం కాదు ఇది. శృంగారము అంటే ఒక గొప్ప సౌందర్యము, ఆ సౌందర్యాన్ని చూడగానే కలిగే ఆసక్తి, ఇదే శృంగార భావం అంటే. శృంగార రసానికి స్థాయి భావం రతి అంటారు. రతి అంటే ఆసక్తి. అందుకు శృంగారము అంటే దీని నుంచే తెలుగులో మాట వచ్చింది సింగారం. ఇప్పుడు మీరే చెప్పగలరు, ఏం చెప్పక్కర్లే. సింగారించుకుంటున్నారండి అంటారు. సింగారించుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రతిదీ చక్కగా తీర్చిదిద్దుకోవడం. ఇప్పుడు అమ్మవారు శృంగార రస సంపూర్ణ, అవునా కాదో చెప్పండి. ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంది ఆ తల్లి. కాలి మట్టిల దగ్గర నుంచి ఆ శిరస్సునున్న చంపకా సౌక పున్నాగ సౌగంధి కలసత్కచ వరకు ఆ తల్లి యొక్క ప్రతి అవయవము చక్కగా తీర్చిదిద్దారు కదా. అనంగ కుసుమాది దేవతలందరూ కూడా ఇలా చక్కగా అలంకరించుకుని, అలంకరణకు యోగ్యమైన దివ్య మంగళ విగ్రహం కూడా ఉన్నది. అందుకు అన్ని అలంకారములు అమ్మ దగ్గరే శోభిల్లుతున్నాయి. అందుకే విష్ణువుకి అలంకార ప్రియుడని పేరు. అలంకార ప్రియుడు కాదు, అలంకారాన్ని తగినవాడు మహానుభావుడు ఆయన. ఈ తల్లి అంతే, సర్వాలంకారములతో శోభిల్లుతోంది. ఈ సర్వాలంకారములే శృంగారము. ఆ వాటి వల్ల కలిగే ఆనందానుభూతి రసం. అందుకు ఆ శృంగారములతో శోభిల్లుతున్న ఆనంద రసస్వరూపిణి. ఈ ఆనందము శృంగారం అమ్మ దగ్గర ఎలా ఉన్నాయి? ఏదో కొద్ది ఉన్నాయిలేండి, కొద్ది కాదు, సంపూర్ణంగా ఉన్నాయి. శృంగార రస సంపూర్ణ, ఇది తెలిసింది కదా. ఇప్పుడు అసలు దానికి వెళ్దాం. శృంగములు అంటే కొమ్ములు అంటే త్రికోణాలు. జాగ్రత్తగా చూడండి. శృంగ, దాని తర్వాత
అరలు అంటే దళాలు, వృత్తాలు, అరలు ఇవి అనమాట. శృంగము అంటే కొమ్ములు, అరలు అంటే దళములు అనగానే ఇప్పుడు మనకు తెలిసిపోయింది. కొమ్ములు అనగా త్రికోణాలు, వృత్తములు. ఈ శృంగ, అర, రస అని చెప్పడంలో అమ్మవారికి మొత్తం శ్రీచక్రంలో 9 ఆవరణలతో కూడుకున్న శ్రీచక్రాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నారు. శృంగము అనగా త్రికోణ చక్రములు, అరలు అనగా వృత్త చక్రములు. తెలిసిపోయింది కదా, ఇంతే కదా శ్రీచక్రం అంటే. అమ్మవారి యొక్క త్రికోణ చక్రాలు 5, వృత్త చక్రాలు 4, కలిపితే 9. ఈ 9 ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రసం ఉంది. పరిశీలిద్దాం. త్రైలోక్యమోహన చక్రంలో శృంగార రసం చెప్పబడుతూ ఉంటుంది. మొట్టమొదటి చతురస్రంలో ఉన్నది శృంగార రసం. దాని తర్వాత 16 దళాల చక్రం సర్వాశా పరిపూరక చక్రం, దీనిలో వీరరసం ఉందిట. దాని తర్వాత అష్టదళ చక్రం, సర్వ సంక్షోభణ చక్రం అంటారు కదా, అక్కడ కరుణ రసం ఉంటుంది. సర్వ సౌభాగ్య చక్రంలో భయానక రసం ఉంటుంది. సర్వ సౌభాగ్య చక్రం అంటే చతుర్దశ త్రికోణం. సర్వార్థ సాధక చక్రం అంటే బహిర్దశార చక్రం, అక్కడ బీభత్స రసం ఉంటుందట. దాని తర్వాత సర్వరక్షాకర చక్రం, అక్కడ రౌద్ర రసం ఉంటుంది. తర్వాత సర్వరోగహర చక్రం, అక్కడ హాస్యరసం ఉంటుంది. తర్వాత సర్వసిద్ధి ప్రచక్రం, త్రికోణ చక్రం, అక్కడ అద్భుత రసం ఉంటుంది. 8 రసాలు అయ్యాయి. 8 రసాలు ఎక్కడున్నాయి? శ్రీచక్రంలో కాదు, మన బతుకులో ఉన్నాయి 8 కూడా. మనం పొందే అనుభూతులమ్మా. మనకి భయం ఉంది, ఆశ్చర్యం ఉంది, క్రోధం ఉంది, వీరం ఉంది, దానితో ఒకానొక అనుభూతి తాదాత్మ్యం ఉంది. కనుక నవరసాలు అంటే 8 రసాలు లోకంలో ఉంటాయి, అందరికి ఉంటాయి. లోకం అంటే కనబడేదే కాదు, మన బతుకంతా లోకం. ఇందులో 8 రసాలు ఉన్నాయి లేవా? 8 రసాలకి మూలమైన చైతన్యం లోపల ఉందా లేదా? ఆ చైతన్యం అసలు స్వరూపం శాంతం, అది 9వ రసం. తెలిసింది కదా. అదే ఇక్కడ సరిగ్గా మనకి త్రైలోక్యమోహన చక్రం నుంచి సర్వసిద్ధి ప్రచక్రం వరకు, శృంగార రసం నుంచి అద్భుత రసం వరకు 8 రసాలు చెప్పారు. 9వది బిందువు శాంతరసం. కనుక 9 రసాలు దేంట్లో ఉన్నాయి? శ్రీచక్రాలు ఉన్నాయి. కనుక శ్రీచక్రంలో ఇప్పుడు శృంగములు ఉన్నాయి, అరలు ఉన్నాయి, రసములు ఉన్నాయి. శృంగార రసంతో కూడిన శ్రీచక్రం అమ్మ రూపం గనక శృంగార రస సంపూర్ణ. ఇది దీని యొక్క విశేషత. చెప్పండి ఎలా పట్టుకున్నాం, ఇది విషయం. ఇక్కడ శృంగార రస సంపూర్ణ అని చెప్పడంలో త్రైలోక్యమోహన చక్రంలో శృంగారం, అక్కడి నుంచి మొదలుకున్న అన్ని రసములు ఉన్నాయని చెప్పడం శృంగార రస సంపూర్ణ మాటలో ఉన్నటువంటి ఔచిత్యం. ఇది పూర్ణగిరి పీఠానికి ఎలా చెప్తారు? ఇది పూర్ణగిరి పీఠాన్ని చెప్తున్నట్ట. అంటే హృదయంలో శ్రీచక్ర భావాన్ని ఆరాధన చేయడం చాలా విశేషం. ఇదే భావనోపనిషత్తు మనకు చెప్తుంది. హృదయంలో శ్రీచక్రాన్ని భావించడం చాలా ముఖ్యమైన అంశంగా చెప్తారట. హృదయం అన్నప్పుడు హృదయంలో దళాలు ఎన్నుంటాయి? 12 అనాహత పద్మ దళాలు. శృంగ అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 2ంటిని తెలియజేస్తుందట. అదేవిధంగా రసములు, రుచులు అంటే షడ్రసములు 6 కదా. రస సంఖ్య ఇక్కడ 6ంటిని తెలియజేస్తుంది. కనుక 6, 2 అర అంటే 2టి యొక్క యోజనం. కనుక శృంగ అంటే 2, రస అంటే 6, 2టి యొక్క యోజనం అంటే 6 × 2 ఎన్ని? 12. 12 దళాల చక్రం ఏదుందో అది పూర్ణగిరి పీఠం. అక్కడ అమ్మవారిని ఆరాధిస్తాం. ఇది పూర్ణగిరి చెప్పబడుతుంది కదా. కానీ శృంగార సంపూర్ణ అనేది అని పూర్ణగిరి పీఠం. వీటన్నిటికీ ప్రమాణాలు ఉన్నాయండి. యోగశాస్త్ర ప్రమాణాలతో ఇవి చెప్పుకుంటున్నాం. జాలంధర స్థిత, జాలంధర అంటే జలమును ధరించేటువంటి స్వరూపం. ఇది చాలా విశేషమైన, అంటే మనకు ప్రధానంగా ప్రాణనాళుడు సంచరించేటువంటి చోటు కంఠం. ఇది జాలంధర స్థిత. జాలంధర పీఠంలో ఉన్నది అనేది బయట చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఓడ్యాన పీఠం. ఓడ్యాన పీఠం ఎక్కడున్నది? మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010122233